దిగండి 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలి ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? ఇగో వీడు మా అబ్బాయి, నేను వచ్చేంతలో వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. వాడు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఆ ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇటుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత నా గురించి అమ్మా. నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నాం, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదు. తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చనువుగా కొట్టి మరి మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? సరే ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరగా ఎక్స్ట్రా టీకు. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండటం అంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా. డబ్బులు ఎంత అంటా మేడ తెలియట్టు? ఫస్ట్ టైమా? 2000. ఊరికి అరే రా. ఎంతసేపు నుంచోవాలి? పంచుడు. కమాన్. ఏంటి మా అమ్మ? ఎక్కడికి? పర్లేదు త్వరగా కానీ, నాకు బయట బోల్డ్ పనున్నాయి. కమాన్. ఏంటి? ఏమైంది? ఎవరయ్యా నువ్వు? మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా? అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎవరే అతను? ఏమో. ఎవరయ్యా నువ్వు? మాట్లాడవే. ఏమండి, ఈ అమ్మాయి తలుపు తెచ్చి లోపల పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు. ఊరుకోడే. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000? ఇక్కడ చూస్తాడు, దిట్టంగా ఉంటాడు, లావుగా. ఎవరు? డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది? అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప టూ మెయింటెనెన్స్ పంపించాడు, తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా. నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగానే చెప్తారా? అనే అసలు ఏం జరిగిందనే? ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు
ఇదిగో ఒకసారి చేతులు పైకి ఎత్తు. ఇలా చేతులు ఎత్తిద్రా నేను గట్టిగా పట్టుకున్నా ఇలాగే పట్టుకున్నాడండి ఇలా పట్టుకున్నాడా? పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా మా అమ్మాయి ఏం పర్లేదు అంది ఏమో వీళ్ళకి కామన్ ఏమో అనుకున్నాం ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు మాది రైస్ బిజినెస్. నాకు ఒక్క ముక్క అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. ఒకసారి చేతులు పైకి ఎత్తండి ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం ఇంకా వాడితో మాట్లాడండి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుక పోలీసా ఏంటండి మీరు? ఎవరనుకుంటున్నారు అతను? మా అన్నయ్య, మా ఊర్లో 100 ఎకరాల ఆసామి. 100 ఎకరాలా 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏక చెక్క సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ బాబు నీకంత పొలం ఉందో తెలియక అమ్మాయి అరిచింది ఏవి అనుకో. ఏమనుకోను వస్తానండి టాటా బాబు ఆంటీ టీ పంపించినా ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ ఎంత మంచివాడు. కాఫీ పంపించండి చాలు చాలు కాఫీ బాగుందా అన్నయ్య? అన్నయ్య నువ్వేమనుకోకపోతే ఓ మాట అడుగుతా అన్నయ్య. అడుగు నిజంగానే ఆ అమ్మాయి నేను పిలిచిందా అన్నయ్య? చెప్పు రే అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా అంటే సంవత్సరం నుంచి నన్ను కన్నెత్తి కూడా చూడని పిల్ల నేను ఎలా కౌగిలించుకోమందా అని. అదే అన్నయ్య, ఈ ఆడపిల్లలు ఒక పట్టాను అర్థం కాదు. ఇంత సీనియర్ని నన్ను కాదు నిన్ను ఎలా పిలిచిందా అని. నేను నీ కాలికి బాగుంది చూపించాను. తెగుద్ది నీకు అంత అవకాశం వెళ్ళలే అన్నయ్య. ఆ, అన్నయ్య ఉమ్, నాకు చిన్న డౌట్ అన్నయ్య. చెప్పు ఆ అమ్మాయి గురించి కాదన్నయ్య, అంటే నువ్వు ఎప్పుడైనా కాల్ జారావా అన్నయ్య? ఏంట్రా ఈ హడావుడంతా వినాయక చవితి వస్తుంది కదన్నయ్య, ఆహా బాగా చేస్తారేంట్రా బ్రహ్మాండ. ఏ దొంగ మాట మారుతున్నావు, కాలు జారావా లేదా ఆహా అన్న చెప్పన్నా? లేదురా అన్న నేనెవరు చెప్పనన్నా? ఉహు. ప్రామిస్. అది లేదురా ఆ. ఎప్పుడైనా మందు కొట్టడం లాంటిది అది ఏమో గాని ఆ. కాలు జారటం అంటూ అస్సలు ఆహా, ఆహా, అలా ఏమీ లేదు. ఓ! ఆ! ఓ! యు గెట్ లాస్ట్. ఇన్నాళ్ళు మీ ఇంట్లో పని చేసింది దేని గురించి తెలుసా? అబ్బీరో తాళాల గురించి. ఏ ముసలి ఎక్కడ దాచో చెప్పు, లేకపోతే చంపేస్తా. థ్యాంక్స్ బాబు. లాయర్ గారు పెళ్ళే 24 గంటలైంది, ముట్టుకోనివ్వట్లేదు. విడాకులు ఇచ్చేస్తాను. విడాకులకు అప్లై చేద్దామా? రాంగ్ నెంబర్. అమ్మ తీసుకెళ్ళండి అమ్మా. కాలేదే. ఎలా పడ్డావే? అన్నయ్య 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 ఏమైంది అన్నయ్య? ఆ, కాలు జారాను నిన్న గణేశుడే కాపాడా. ఇంతే ఆలోచిస్తే ఇంతే. ఆ కుర్చీ ఎవరికరా అదే అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. అరే నా మీద నీకు అభిమానం పోలేదురా అవునన్నా. ఏంట్రా అది మందన్నా ఓ స్మాల్ ఏమంటావా? ఏయ్, ఆ, బ్లార్చి ఓకే అన్న. ఇది కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా చిచి దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్ ఆ మాటకొస్తారా లేడీస్ చా చూడనే వాటరా అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా ఆ. ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ అన్న. మనలో కూడా రా పగలనక రాత్రనగా కళ్ళు తెగ తాగేస్తున్నారా అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా ఇంకో లాజ్ చేసుకో తాగిన వాళ్ళని చంపేస్తామని రూల్ పెట్టాలరా అవునన్నా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందాంరా భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం పిలిచారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి. కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుడ్ నైట్ చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే రే. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు అన్న? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా
గుడ్ మార్నింగ్ ఏమండి ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా ఇదివరకే చూసారుగా? బ్యాక్ నుంచి చూశాను ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం నాన్సెన్స్. నిన్నే పద. ఆ, ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, ఏమయ్యా వచ్చేసారా? నమస్కారం. నీకే. నీకే. ఓ నమస్కారం. కూర్చో. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది. ఆహా, పొద్దున పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏంట్రా? అన్నయ్య నువ్వు అన్ని చూసావు, ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఆ, ఇది కూడా మా అమ్మాయే. ఆ. తుడిచింది కదా. ఆ, ఆ. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఆ, ఇంకొంచెం వెయ్యమని ఆడు ఉద్దేశం. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. ఆహా. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని ఆ. తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్ గా చెప్పావు బాబు. తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా? అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. అది. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్టు. ఫెయిల్ అయితే మందు. యా, ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. ఆ, మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే నాన్న, ఏం చేస్తారేమో. ఆవో, ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ నా హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్, మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి, తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి, ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాల టైమింగ్, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి? యా.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. Yo, yo, man. Yo, 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 come on, come on, go, go. Yo, 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 yo. God! Hey! You look like a hero. Look, look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. థ్యాంక్స్. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికీ తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా ఏ బాబాయ్. నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా, కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు గాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెన్నొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు. నేనే పెంచానా ఈ పిల్లని, నా పక్కలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదూ. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. ఓ, కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న, నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? చా. ఏవండి? చెప్పండి. ఆ, మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నె మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకే చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? మ్మ్హ్మ్. Oh, how cute. అయ్యో. శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. సో నువ్వు సత్యం లవ్ చేస్తున్నావు. ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఏయ్ ఛీ, ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరాడే. సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ. వీళ్ళు అనుకో, ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని ట్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తిపండు అనుకో, గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు.
నేను బద్మాయి పిలిస్తే వస్తావు ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి? మా గ్రూప్ పేరు అభాతే మాసం. అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం. యా ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి. మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి. ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి. అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు. దానికోసం ఎన్ని కిడ్నాప్లను చేస్తాం, ఎన్ని త్యాగాలను చేస్తాం. నథింగ్ కెన్ స్టాప్ us. We face any consequences. We take this ఉద్యమం to national level, international level, and universal కంట్రోల్. మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ కాదురా, కోరికలేంటి? కోరికలేంటి? నువ్వు తెలుగులోనే మాట్లాడాలి. ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా? ఇంగ్లీష్ ఏమిట్రా, ఆంగ్లము. సారీ సార్. సారీ ఏంట్రా, క్షమించండి. అలాగే సార్. మళ్ళీ సార్ కాదు, అయ్యా. ఓకే. చూడరా, అన్నీ లేడు, బయటికి వెళ్ళాడు. సత్య ఎక్కడా? లేడు, బయటికి వెళ్ళాడు. అబద్ధం. లై అంటే తెలుగులో అబద్ధం అని. లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి. కుదరదు. ఎందుకు కుదరదు? ప్రతిదీ నీకు చెప్పాలా? కిడ్నాప్ అయిన వాడు, అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఆంగ్లము. ఇంగ్లీష్ నువ్వు మాట్లాడకూడదు. ఐ కెన్ యునో కోట్. మాక్సిమం ట్రై చేశా, కుదరలేదు అన్నయ్య. అట్లా చూడకన్నా ఉక్కు పోస్తుంది. అవును, ఖర్చు ఇక్కడ పెట్టావు. ఓ ఇక్కడ పెట్టావు, థ్యాంక్ యూ. ఎవరెతను? ఇతని పేరు ధనుష్ కోటి. వీళ్ళ నాన్న పేరు రామకోటి. మేము ఉండేది కింగ్ కోటి. ఇంటి నెంబర్ 1. ఏం చేస్తున్నారు ఇక్కడ? నన్ను వీళ్ళు కిడ్ ఆడుకుంటున్నాం. ఏమాట? అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ శైలు, రే మీ ఇద్దరు ఆడుకుంటుండండి, నేను మధ్యలో జాయిన్ అవుతా. ఓకే. డాడీ ఆ శైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా. నువ్వెక్కడ వస్తావు? అసలే బిజీగా ఉన్నావు కదా. నేనా? ఇంటర్నెట్ కెఫేలు. ఓ అదా, ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది. టచ్ చేస్తే చేయి తీస్తా. శైలు, నువ్వు అనుకున్నట్టు నాకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలియదు, తెలుసా? అనవసరంగా నువ్వు. మా అమ్మ పేరేంటి? మీ అమ్మ మీ అమ్మ పేరు నోట నాంతుంది, బయటికి రావట్లేదు. అది అమ్మ పేరు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. నువ్వు మోసగాడివి. శైలు, ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రాన ఆ అమ్మాయి నీకు పోటీ అవుతుందా? అర్థంగా మాడతావేంటి? ఊరికను చూసావా, ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా. మీరిద్దరూ ఒకే కార్ నుంచి ఎందుకు దిగారు? అది కూడా చూసావా, ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం. అలా లిఫ్ట్ ఇచ్చింది, ఎక్కొచ్చాను. అందులో తప్పే ఉంది నీళ్ళు. లేదు, నువ్వు మారిపోయావు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవు? నా పేరు శైలు, నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్నావు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ నీల్. నాకు తెలుసు. శైలు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి, చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అటగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా, మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నాం. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు,
నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు. కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. ఆ. ఏమండి హో, మీరెప్పుడొచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు తను ఎందుకు వచ్చింది? తను హే ఇప్పుడు తన గురించి డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. నాటకం మీరేం అంటే మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు అలాంటిదే లేదు. శైలు 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? ఆ, నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్. నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధమే లేదు. నిజంగా? ఒట్టు జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే. అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండు అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. ఆ? సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? I don't. వాట్? I do. ఓకే. నీలిమాను ఈమెను భారీగా పొందుట నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. నౌ ఐ డిక్లేర్ యూ మ్యాన్ అండ్ వైఫ్. నువ్వు ఏడవకు. యూ మే కిస్ ది బ్రైడ్. నో! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఓకే, ఏమంటా? బాయ్. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు ఆ డౌటే అక్కర్లేదు. ఒట్టు? ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది. అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి. లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు, జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. ఈయన ఇస్తుందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో, మీరు లాస్ట్ టైం నా కోసం యూఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు.
మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేశారా? వెళ్ళిపోమన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య హనీమూన్కా? యా, ఆవిడేమవుతారు? నా భార్య, మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే వాడికి నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నోట్ జాగ్రత్త. ఏమైంది కోపడుతున్నావు? మాట్లాడుకో. చుట్ట మామట తనైతే పెద్ద అందగాడైనట్టు. సార్ బిస్కీ అర్రాం. లేడీస్ ముందు బాగుండదు. మ్యామ్ విస్కీ. వామ్మో.